మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్సభ ఎన్నికలపై చర్చించనున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ లోక్సభ సీట్లపై కన్నేసింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో 3 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న హస్తం ఈసారి 17 సీట్లను సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గెలుపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణతో పాటు 6 గ్యారంటీల అమలు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దీనిపై నివేదికను రూపొందించనున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సమర్పించనున్నారు. కాగా సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి పార్టీ సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ జరగబోయే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? చాలా కీలకమైనటువంటి సమావేశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ప్రస్తుతం ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరకు ఉన్నాయి. పైగా ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్ లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వచ్చే నేపథ్యంలో పూర్తిగా ఇటు ఆల్రెడీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి కేంద్రంలో కూడా అధికారం దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాగే ఇప్పుడు కర్ణాటకలో కూడా భారీ ఎత్తున కూడా ఎంపీ సీట్లని సాధించడానికి అక్కడ ప్రణాళికలు చేస్తున్న నేపథ్యంలో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇక్కడ అధికారం దిశగా వెళ్ళబోతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎంపీ సీట్లు కూడా గెలవబోతుంది. సో ఇవాళ కార్యవర్గ సమావేశం గురించి ఏమేమి చర్చించబోతున్నారు దానిపై కూడా మనం సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు ఉన్నారు. ఏంటి సార్, ఇవాళ తెలంగాణ ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షి గారు వచ్చారు. ఇప్పుడు కార్యవర్గ సమావేశం మన కాసేపట్లో ప్రారంభించబోతుంది. ఏంది ఎజెండా మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ మీదనా ఇంకా ఇతర అంశాలపైన ఏమన్నా ఉంటుందా? నేను అప్పటిదాకా లోపలికి పోతే ఎట్లా చెప్తారా భయ్? లోపల అన్ని చెప్పి బయట చెప్తా. ఇవన్నీ ఎందుకు? లోపల ఏం చెప్పేది నేను మొదలే చెప్తారా భయ్? అవతలోడు హుషారు కాడా? నేనేం చెప్తా. సో ఎందుకంటే ఇవాళ మొత్తం ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వాళ్ళకందరికీ కూడా దాంతోపాటు పార్టీ బలోపేతం దీని మీద ఆల్రెడీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు కానీ ప్రజారంజకమైనటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆ బాధ్యత అంతా కూడా నాయకుల మీద కానీ అలాగే పూర్తి స్థాయి సీనియర్ నాయకులందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ఎక్కువగా ఈ యొక్క పథకాల మీద కూడా విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేయాలనే ఉద్దేశంతో కూడా ఉండాలని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మిగిలిపోయినటువంటి నామినేటెడ్ పోస్టులు భారీ ఎత్తున కూడా ఉన్నాయి. దానికోసం ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఎత్తున కూడా వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వారిపైన కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం, ప్రధానంగా కూడా దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అభ్యర్థుల యొక్క ఎంపిక ఎలా ఉండాలని తెలుపుకుండా గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏదైతే ప్రామాణికాలు తీసుకున్నారో దానికంటే ఇంకా ఎక్కువగా కూడా ఈసారి తీసుకోవాలి, గెలుపు గుర్రాల్ని ఈసారి బరిలో దింపాలనే ఉద్దేశంతో కూడా అందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఇవాళ పూర్తి స్థాయి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షి కూడా వచ్చింది కాబట్టి అంటే గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఈసారి 17 సీట్లను సొంతం చేసుకోవాలని కూడా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే లోక్సభ సీట్లపై దాదాపుగా అంటే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా, ఎందుకంటే గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇటు మల్కాజిగిరి కానీ నల్గొండ కానీ భువనగిరి కానీ ఇవి మాత్రమే కైవసం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లని సాధించడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని లక్ష్యంగా పెట్టుకునే నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఖమ్మం నుంచి ఇటు నల్గొండ వరకు పూర్తి స్థాయి అన్ని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని సీట్లను కూడా ఈసారి గెలుచుకోవాలని కూడా ప్రణాళికలా సిద్ధం చేసుకుంటూ దాని తగ్గట్టుగా ఇప్పటికే అభ్యర్థుల యొక్క లిస్టు కూడా తయారు చేస్తున్న నేపథ్యంగా అప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆశావాహులందరూ కూడా ఇటు ఏఐసిసి చుట్టూ కానీ వీళ్ళందరూ కూడా వారి యొక్క ప్రయత్నాలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో దాంతోపాటు ఇవాళ పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే ఒక ఎజెండా కూడా పెట్టుకోవడం జరిగింది. పార్టీ కార్యక్రమాలను మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దాంతోపాటు మిగిలిపోయినటువంటి డిసిసి అధ్యక్ష పదవులకు మాత్రం వారు ఎవరైతే 3 జిల్లాల్లో ఉంది కాబట్టి ఆ పదవుల్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయడం కానీ దానికి ఆశావాహులు కూడా దానికి పెద్ద ఎత్తున కూడా ఉన్నారు. కాబట్టి గత 10 సంవత్సరాల్లో పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో చాలా త్యాగాలు చేశారో వారిని దృష్టిలో పెట్టుకొని ఈసారి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలిసింది. అలాంటి నాయకులకి ఈసారి డిసిసి పదవులు కట్టబెట్టాలని కూడా చూస్తున్నారు. దాంతోపాటు ఈ నామినేటెడ్ పోస్టులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నామినేటెడ్ పోస్టులు కూడా చాలా మంది సీనియర్లు కానీ వీళ్ళందరూ కూడా డిసిసి అధ్యక్షులు కూడా వారు ఆశిస్తున్న నేపథ్యంలో పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా భావిస్తున్నట్టుగా మనకు సమాచారం. దాని అంశాన్ని ప్రధానంగా కూడా ఇవాళ చర్చించబోతున్నారు. ఎందుకంటే దీపదాస్ మున్షి వచ్చింది కాబట్టి పైగా మొదటిగా ఏదైతే ఈ యొక్క కార్యవర్గ సమావేశం ప్రారంభించిన తర్వాత అందరి సభ్యులకి కూడా ఆమెని పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయం చేపించిన తర్వాత ఎజెండా అనేది ఫిక్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పార్టీ బలోపేతం దిశగా కూడా ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవాళ చర్చించబోతున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.